మాయా సరస్సు కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం వదలపల్లి సమీపంలో అడవుల మధ్యలో మాయా సరస్సు అని పిలువబడే ఒక రహస్య సరస్సు ఉండేది. ఆ సరస్సు గురించి పెద్దవాళ్ళు పిల్లలకు చెబుతూ ఉండేవారు. అది సాధారణమైన సరస్సు కాదు. దానిని కంటితో చూస్తేనే మాయలో పడిపోతావు. ఒక 10 ఏళ్ల చిన్నారి అన్వి కథలు వినడం, అడవుల గురించి తెలుసుకోవడం ఇష్టపడే పిల్ల. ఓ రోజు అమ్మమ్మ చెప్పిన మాయా సరస్సు కథ విని సరస్సు నిజంగా ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. 2 రోజులకు పక్క గ్రామానికి బడిబాటలో అడవి దాటి వెళ్తుండగా అన్వి అనుకోకుండా ఒక కొత్త దారిలోకి వంపు తిరిగింది. అక్కడే ఆమెకు ఒక అందమైన పచ్చని ప్రాంతం కనిపించింది. మధ్యలో ఒక తెల్లటి మబ్బులా మెరుస్తున్న నీటి సరస్సు. అది చూసిన క్షణంలోనే ఆమెకు ఒక మత్తెక్కింది. కలువ పువ్వులు, రంగురంగుల చేపలు, తెల్లని కమలాలు, వాటి మధ్యలో ఒక చిన్న వాణి అనే దేవకన్య కనిపించింది. ఆ వాణి అన్వితో మాట్లాడుతూ ఇలా చెప్పింది: ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఉన్న కోరిక తీరుతుంది. కానీ ఒక నిబంధన ఉంది. నీ కోరిక నెరవేరిన తర్వాత వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. లేదంటే నువ్వు ఇక్కడే మాయ వైపుకే పరవశించిపోతావు. అన్వి ఆశ్చర్యంతో అడిగింది, నా కోరిక అంటే? అప్పుడు వాణి అడిగింది, నీకు ఏం కావాలి? అన్వి భయపడుతూ చెప్పింది, నాకు మా అమ్మమ్మ మళ్ళీ నడవాలి. ఆమెకు కాలు బలహీనత ఉంది. వాణి నవ్వుతూ అన్విని సరస్సులో నీటిని తాగేలా చేసింది. ఆ నీటిని తాగిన వెంటనే ఒక ప్రకాశవంతమైన వెలుగుతో ఆకాశం నిండింది. అన్వి ఇంటికి చేరేసరికి ఆశ్చర్యకరంగా ఆమె అమ్మమ్మ ఇంటి ముందే బయట నడుస్తూ ఉంది. ఆమెకు ఏమాత్రం బలహీనత లేదు. అన్వి ఆనందంతో కౌగిలించుకొని తన రహస్య యాత్ర గురించి చెప్పింది. కానీ అమ్మమ్మ మాటల్లో ఒక గంభీరత ఉంది. మాయ సరస్సు వింతలతో నిండినదే కానీ మనిషి నిజమైన బలం మన మంచితనంలో, ప్రేమలో ఉంటుంది. నువ్వెప్పటికీ స్వార్థం లేకుండా కోరుకున్నావు కాబట్టి మాయ నీ కోరిక తీర్చింది అని అమ్మమ్మ చెప్పింది. నీతి: మన కోరికలు నిజాయితీతో ప్రకృతి కూడా మనకి సహాయపడుతుంది. స్వార్థం లేకుండా కోరినదే నిజమైన మంత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.